సమస్య ఎలాంటిదైనా తన భక్తుడు అడిగి అడగక ముందే రంగంలో దిగి ఆ సమస్యని సర్వనాశనం చేసేవాడు కాలభైరవుడు. అసలు తన భక్తునికి సమస్య మొదలవుతుంది అని తెలిసిన వెంటనే ఆ సమస్య పుట్టిన దగ్గరే అక్కడే వేళ్లతో సహా పెకలించేసి అక్కడే సర్వనాశనం చేసి కనీసం తన భక్తుని వెనక ఇన్ని జరుగుతున్నాయి అని కూడా తెలియకుండానే ఆ సమస్యల నుంచి మిమ్ము దాటించేవాడు కాలభైరవుడు. ఇది నిజం. ప్రతి భక్తుని యొక్క జీవితంలో జరిగేటువంటి విషయం ఇది. అంత వాస్తవమైన వాడు కాలభైరవుడు. ఈ కలియుగంలో జరిగేటువంటి ఎన్నో సమస్యలకి, ఎన్నో రుగ్మతలకి పరిష్కారం కాలభైరవుడు. ఈ విషయాన్నే మన ఋషులు ముందుగానే గమనించి ఈ కలియుగంలో మనకు కలిగేటువంటి రకరకాల సమస్యలకి, రుగ్మతలకి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాల్ని ఏర్పాటు చేశారు. వాటిలో కొన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా కాలభైరవుని యొక్క పూజా విధానాలు. దీనికోసం మీరు ఒక పెద్ద ఉపాసన చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో రకరకాల తంత్ర యంత్రాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం కాలభైరవుని యొక్క ఒక అర్చన ద్వారా మీరు ఈ సమస్యలన్నిటినీ కూడా దూరం చేసుకోవచ్చు. అందుకే మీ అందరికీ అందుబాటులో ఉండాలి అనే తపనతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో రకరకాల సమస్యలు, వాటికి కాలభైరవుని ద్వారా పరిష్కార మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిది ప్రయోగ బాధల నుంచి విముక్తి. ఈ ప్రయోగ బాధలు ఎవరైనా మీ ఇంట్లో ప్రయోగాల బారిన పడినట్టుగా కానీ, మీ మీద ప్రయోగాలు జరిగినట్టుగా కానీ అనిపిస్తే శుక్రవారం రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత కాలభైరవునికి బిల్వపత్ర మాలతో లేదా గన్నేరు పువ్వుల మాలతో సహస్రనామార్చన చేసినట్లయితే మీ మీద జరిగినటువంటి ప్రయోగాలన్నిటినీ సర్వనాశనం చేయొచ్చు. ఈ పూజ ద్వారా ప్రయోగ బాధలే కాకుండా ఎవరికైనా ఇంట్లో మానసిక రుగ్మతలు, డిప్రెషన్లు, ఇలాంటి రకరకాల మానసిక ఇబ్బందుల నుంచి కూడా చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఏదో ఒకసారి చేస్తే అయిపోతుందని అనుకోవద్దు. ఏదైనా సరే ఈ పూజ, ఇలాంటి అర్చన విధానాలన్నీ కూడా మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకొని ఒక కంటిన్యూస్గా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా కాలభైరవుడు ఉపశమనాన్ని ఇస్తాడు. ఇది నేను చెప్పిందో ఎవరు చెప్పిందో కాదు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన ఋషులు చెప్పినటువంటి విషయాలు. ఇది ఎవరి సొంత విషయం కాదు. ఇది మన అగస్త్యుల వంటి గొప్ప గొప్ప ఋషులు సూచించినటువంటి పరిష్కార మార్గాలు. రెండవది వాస్తు దోష నివారణ. కొన్ని ఇళ్ళకి వాస్తు దోషం ఉంటుంది, కానీ దాన్ని సరిచేసుకోవడానికి వాళ్ళ పరిస్థితులు అనుకూలించవు. ఆర్థికంగా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ ఆ ఇంటికి ఆ వాస్తు యొక్క దోష నివారణ చేసుకోవడానికి అవకాశం దొరకదు. అలాగే ఉంచుకొని చాలా ఆవేదన చెందుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు గృహమునకు ఉత్తర దిశలో కాలభైరవ మూర్తిని ఉంచడం వల్ల వాస్తు దోషము నివారణ మగును. ఇంటికి ఇంట్లో ఉత్తర దిశలో కాలభైరవుని యొక్క మూర్తిని ఉంచడం వల్ల ఆ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోష నివారణ జరుగుతుంది. అయితే ఇంట్లో కాలభైరవుని యొక్క విగ్రహం, మూర్తి పెట్టుకోవచ్చా, అమ్మో ఉగ్రదేవత, అలాంటి భయం ఉన్నవాళ్ళు ఇలాంటి చిట్కాని, ఇలాంటి పరిష్కారాన్ని వాళ్ళు చేయొద్దు. కేవలం కాలభైరవ మూర్తిని ఆ ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఎంత వయసు వచ్చినా వివాహం అవ్వకుండా,
వివాహ ప్రయత్నాలు చేసినా అన్నిటికీ అడ్డంకులు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటి స్త్రీలైనా పురుషులైనా సరే ఆదివారం సాయంత్రము రాహుకాలంలో కాలభైరవునికి విభూదితో అభిషేకం చేస్తూ సహస్రనామార్చన చేయడం వల్ల వివాహము శీఘ్రముగా జరుగును. స్త్రీలైనా పురుషులైనా ఆదివారం సాయంత్రం రాహుకాలంలో కాలభైరవునికి సహస్రనామార్చన విభూదితో చేయాలి. అలా చేయడం వల్ల వివాహము శీఘ్రంగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు శుక్రవారము సూర్యాస్తమయం అయిన తర్వాత బిల్వదళములతో పుష్పములతో కాలభైరవునికి సహస్రనామార్చన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగును. అలాగే మీ జాతక చక్రంలో శని ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఉండి మీ మీద దుష్టప్రభావాన్ని చూపిస్తూ ఉంటే, మీ జాతక చక్రంలో శని వక్రి అయి ఉండి కానీ, లగ్నంలో ఉండి కానీ, ఇంకా ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఆయన ఉండి మీ జాతకాన్ని ప్రభావం చేస్తూ ఉంటే, అలాగే శని సంచారం వల్ల అంటే ఏలినాటి శని లాంటి ప్రభావాల్లో మీరు ఉండి ఉంటే, వీటన్నిటికీ కాలభైరవుని యొక్క అర్చనా విధానం ఒక పరిష్కారంగా చెప్పారు. అదేంటంటే శనివారం మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 మధ్య, అంటే మిట్ట మధ్యాహ్నం అంటే సూర్యుడు తీక్షణంగా ఉంటారు. ఆయన 10వ స్థానంలో ఉండి చాలా దిగ్బలిగా ఉంటారు. ఆ టైంలో సూర్యుడు మన లగ్నానికి కారకుడు కాబట్టి ఆయన దిగ్బలిగా ఉన్న సమయంలో కాలభైరవునికి సహస్రనామార్చన చేయడం వల్ల శని యొక్క అన్ని రకాల ప్రభావాల నుంచి బయటపడవచ్చు. అలాగే వివాహం జరిగి ఎన్నేళ్ళు అవుతున్నా కూడా సంతాన యోగం లేక మానసికంగా కుంగిపోతున్న దంపతులు ఎంతోమంది ఉంటారు. వారితో వాళ్ళు కుంగిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మాటలకు కూడా ప్రతి నిత్యం కూడా ఆవేదన చెందుతూనే ఉంటారు. అలాగా ఆవేదన చెందేవాళ్ళు కాలభైరవుని యొక్క ఈ అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ప్రతి కృష్ణపక్ష అష్టమి రోజు కాలభైరవునికి సహస్రనామార్చన చేయాలి. అది 6 నెలల పాటు క్రమం తప్పకుండా చేసినా ఖచ్చితంగా సంతాన ప్రాప్తి జరుగుతుందని మన ఋషులు ఖరాఖండిగా చెప్పారు. ఇది నేనో లేకపోతే ఇంకెవరో సొంత కవిత్వం కాదు. ఇది మన ఋషులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం. సంతాన యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఒక్కసారి ఈ పరిష్కార మార్గాన్ని అనుసరించి ఒక 6 నెలల పాటు చేసి దాని యొక్క సత్ఫలితాలను పొందొచ్చు. అలాగే శత్రుపీడ ఉన్నవారు జవ్వాదు మరియు పునుగు తైలమును కాలభైరవుని యొక్క మూర్తికి పూసి తేనెతో అభిషేకం చేసి నేతితో చేసిన వంటలతో కాలభైరవునికి సహస్రనామార్చన చేయడం వల్ల శత్రుపీడ నశిస్తుంది. మీ శత్రువులు కూడా మీ మిత్రులు అవుతారు. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఇవన్నీ కూడా మన ఋషులు పురాతన కాలంలో సూచించినటువంటి పరిష్కార మార్గాలు. మీరు ఎటువంటి సంశయం లేకుండా, మీరు పెద్ద పెద్ద ఉపాసకులు కాకపోయినా సరే కాలభైరవుని యొక్క భక్తులు అయి ఉంటే చాలు. ఇవన్నీ కూడా దీనికి తంత్రమంత్రాలు, ఎన్నో ప్రక్రియలు అవసరం లేకుండా చాలా సింపుల్గా మన సాధారణమైనటువంటి వ్యక్తి కూడా చేసుకోగలిగేలా ఉన్నటువంటి ఈ పరిష్కార మార్గాలు మనందరికీ చాలా అవసరం, ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకనే మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకా ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ యొక్క బయోలో నాకు డైరెక్ట్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మా.